గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు దిస్ సెషన్ ఆన్ ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులైన సెక్రటరీ మేడం గారు ఇనిషియేటివ్తోని డిజిటల్ లిటరసీ, డిజిటల్ లెర్నింగ్ అందరికీ రావాలి, డిజిటల్ లిటరసీ అందరి విద్యార్థులందరిలో పెంపొందించాలి అని కొత్తగా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ బుక్ ఆన్ డిజిటల్ లిటరసీ. దీనికి సంబంధించి 6th నుంచి 9th క్లాస్ వాళ్ళకి వేరే వేరే బుక్స్ తీయడం జరిగింది. ఇవి కంప్యూటర్ ఎడ్యుకేషన్ పీరియడ్స్లో టైం టేబుల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్కి వారానికి 2 periods ఇస్తాం. ఆ 2 periodsలో ఈ కరికులంని ట్రాన్సాక్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఉన్న అంశాల గురించి చూస్తే, ఫస్ట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు కోడింగ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ డీల్ చేయాలి. అలాగే డేటా సైన్స్ కాన్సెప్ట్స్ మ్యాథమెటిక్స్ టీచర్స్ డీల్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ డీల్ చేయాలి. అలాగే డిజైన్ థింకింగ్ ఇంగ్లీష్ టీచర్స్ డీల్ చేయాలి. డిజిటల్ సిటిజన్షిప్ సోషల్ స్టడీస్ టీచర్స్ డీల్ చేయాలి. సో వీటి గురించి ఇవాళ మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఫరాజ్ సార్, ఎస్ఏ మ్యాథమెటిక్స్. చాలా బాగా కోడింగ్ చేస్తున్నారు. వాళ్ళ స్కూల్లో వాళ్ళ డిస్ట్రిక్ట్లో దానికి సంబంధించిన యాక్టివిటీస్ బాగా చేయిస్తున్నారు. సరే, ఇవాళ మనకి కోడింగ్ గురించి చెప్పడానికి సార్ మనతో ఉన్నారు. నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు పద్మప్రియ మేడం, డేటా సైన్స్ గురించి చెప్పడానికి. నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు ఇందిరా మేడం, ఫ్యాకల్టీ ఎస్సీఆర్టీ, డిజైన్ థింకింగ్ గురించి చెప్పడానికి. అలాగే వైశాఖ్ ఫ్రమ్ పైజామ్ ఫౌండేషన్ ఉన్నారు, ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తారు. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి ఇవాళ మీకు ఒక్కసారి మళ్ళీ విశ్లేషణాత్మకమైన ఓరియంటేషన్ ఇవ్వడానికి కోసమని ఇవాళ మేమందరం మీ ముందుకు వచ్చాము. సో ఫస్ట్ కోడింగ్ గురించి ఫరాజ్ సార్ చెప్తారు. గుడ్ మార్నింగ్ అందరికీ, శుభోదయం. లైక్ ఈ సంవత్సరం మేడం చెప్పినట్టు మన తెలంగాణ గవర్నమెంట్ అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ డిజిటల్ లెర్నింగ్ మీద కోడింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. లైక్ దీంట్లో కోడింగ్లో మనకు మెయిన్లీ దీనికి మనం కోడ్ మిత్ర అనే సాఫ్ట్వేర్ తోటి ప్రోగ్రామింగ్ చేస్తూ నేర్పిస్తున్నాం పిల్లలకి. మనం ఇవాళ ఈ కోడ్ మిత్ర గురించి నేను డెమోన్స్ట్రేషన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం గూగుల్లో telangana.codemitra.org అని టైప్ చేయాలి. ఫస్ట్లీ మనం క్రోమ్ ఓపెన్ చేసుకొని telangana.codemitra.org అని టైప్ చేసుకొని ఎంటర్ చేయాలి. దీన్ని మనం గూగుల్ సర్చ్లో టైప్ చేయొద్దు, డైరెక్ట్గా సర్చ్ బార్లోనే, గూగుల్ సర్చ్ బార్ కాకుండా క్రోమ్లో మనం వెబ్సైట్ టైప్ చేస్తాం చూడండి, అక్కడ టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. ఓకే, ఎంటర్ కొట్టగానే మనకి ఇట్లాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో మనకు స్టూడెంట్ లాగిన్ ఒకటి ఉంటుంది, టీచర్ లాగిన్ ఒకటి ఉంటుంది. సో బేసికలీ ఫస్ట్ మనం టీచర్ లాగిన్ గురించి తెలుసుకుందాం. టీచర్ లాగిన్లో టీచర్ అని క్లిక్ చేయాలి. దీంట్లో ఫస్ట్ టైం రిజిస్టర్ చేసేటప్పుడు ఇక్కడ పైన లాగిన్ అని ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంది. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మన టీచర్ డీటెయిల్స్, మన పర్టికులర్స్, మన నేమ్ కానీ యూడైస్ నెంబర్, పిన్ కొట్టుకోవాలి, అండ్ జెండర్ అండ్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్ అని రిజిస్టర్ చేసుకోవాలి. వన్స్ రిజిస్టర్ చేసిన తర్వాత మనం లాగిన్కి వెళ్ళాలి. లాగిన్కి వెళ్ళి మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ పిన్ నెంబర్ టైప్ చేయాలి. ఆఫ్టర్ దీని తర్వాత లాగిన్ క్లిక్ చేయాలి. ఈ లాగిన్లో మనకు యాక్టివిటీస్ అండ్ డాష్బోర్డ్ రెండు ఉన్నాయి. యాక్టివిటీస్కి వెళ్ళాలి. ఫస్ట్ యాక్టివిటీస్లో మనకు డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ లెవెల్స్లో మనకు 6th to 9th క్లాస్ లాగిన్ ఉన్నాయి. సో దీంట్లో బేసికల్లీ ఇవాళ మనం 6th క్లాస్లో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, చిన్నగా యాక్టివిటీస్ లైక్ హౌ టు డ్రా ఏ స్క్వేర్ డ్రా చేయడానికి దేర్ ఆర్ 3 different వేస్లో ఇక్కడ యాక్టివిటీ బ్లాక్ బేస్డ్ మీద ఉన్నాయి. ఇది ఆల్రెడీ మనకు బుక్స్లో కూడా ప్రింటెడ్ ఉన్నాయి. లైక్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది బుక్స్లో ఆల్రెడీ బ్లాక్ బేస్డ్ ఉన్నాయి. దీన్ని కోడ్ని మనం దీంట్లో రాయాలి. దీంట్లో ఇక్కడ చూడండి, ఒక స్క్వేర్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక లైన్ గీయాలి. ఒక లైన్ గీసిన తర్వాత దాన్ని 90 degrees టర్న్ చేయాలి. లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, ఎట్లా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బ్లాక్స్ అంటారు. ఈ బ్లాక్స్ని ఇక్కడ రిపీట్ 4 times కమాండ్లో దీన్ని డ్రాగ్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తూ ఇట్లా డ్రాప్ చేయాలి. మూవ్ ఫార్వర్డ్ 100 pixels. 100 pixels అంటే ఇక్కడ ఈ కంప్యూటర్ లాంగ్వేజ్లో ఒక 100 steps లెక్క ఉంది. మళ్ళీ దాని తర్వాత
టర్న్ లెఫ్ట్ 90 degrees. ఓకే, ఇది 4 times రిపీట్ అవుతుంది. 4 times అంటే స్క్వేర్ అనేది 4 sides, 4 sided ఫిగర్, అన్ని 4 sides కూడా ఈక్వల్ లెన్స్ ఉంటాయని అందుకోసం 4 times ఇట్లా టర్న్ అయ్యి మనకు దాని తర్వాత ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్ ఇక్కడ మనం టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెన్ క్లిక్ గ్రీన్ ఫ్లాగ్ అని ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ రైట్ సైడ్ మన కింద గ్రీన్ ఫ్లాగ్ ఉన్నది ఒకటి. ఈ గ్రీన్ ఫ్లాగ్కి క్లిక్ చేయగానే ఇక్కడ ఒక బటర్ఫ్లై లెక్క డయాగ్రామ్. అక్కడ బటర్ఫ్లై ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ మనకు ఇండికేషన్ అంతే. స్ప్రైట్ అంటారు దాన్ని, మన ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటారు దీన్ని, స్ప్రైట్. సో ఈ స్ప్రైట్ ప్లేస్లో మనం ఒక పెన్ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా బొమ్మ కూడా పెట్టుకోవచ్చు ఏదైనా. కాకపోతే అది 90 degrees తోటి ఇట్లా తిరుగుతూ ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఇట్ కంప్లీట్స్ ఏ స్క్వేర్ అని ఒకటి చెప్పచ్చు. మళ్ళీ ఇదే సేమ్ స్క్వేర్ని మనం ఇంకొక విధానం కూడా చేయొచ్చు. డ్రా ఏ స్క్వేర్ యూజింగ్ లాజిక్ అని ఒక యాక్టివిటీ ఉంది. ఇందాక మనం చూసినాం రిపీట్ కమాండ్ తోటి చేసినాం. రిపీట్ కమాండ్లో ఏమైంది, ఒకటేసారి మనం ఒక కమాండ్ని 100 steps ఫార్వర్డ్, రైట్, లెఫ్ట్, టర్న్ 90 degrees అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ఇక్కడ డ్రా ఏ లైన్ 100 pixels అని ఉంది ఒకటి, అండ్ టర్న్ లెఫ్ట్ 90 degrees, డ్రా ఏ లైన్ 100 pixels, అగైన్ టర్న్ లెఫ్ట్, ఇలా ఉంది. ఫస్ట్ బిఫోర్ ఎడిటింగ్ ఒకసారి దీన్ని నేను గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేస్తున్నా. గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేయగానే ఇది ఇన్కంప్లీట్ స్క్వేర్ ఉంది. ఎందుకు ఇన్కంప్లీట్ స్క్వేర్ ఉందంటే ఇక్కడ మనకు 100 steps ఫార్వర్డ్, లెఫ్ట్ టర్న్ తిరిగినాం, మళ్ళీ 100 steps ఫార్వర్డ్ వెళ్ళినాం. అయితే ఇది ఓన్లీ ఎల్ షేప్ అనే ఒక ఫిగర్ ఫార్మాట్ అయింది. సో మనకు కంప్లీట్ ఫిగర్ కావాలంటే ఇంకా కంటిన్యూషన్ ఇట్లనే డ్రా ఏ లైన్ 100 pixels, అగైన్ మళ్ళీ టర్న్ లెఫ్ట్, అగైన్ డ్రా ఏ లైన్, అయిపోయింది. నెక్స్ట్ దీన్ని కూడా ఇప్పుడు చూడండి ఎలా డిజైన్ చేసిందంటే పిల్లలకి కన్ఫ్యూజ్ కాకుండా ఎన్ని బ్లాక్స్ యూజ్ చేయాలని అన్ని బాక్స్లు దాంట్లో పెట్టినాం మనం. ఎక్స్ట్రా బాక్స్ లేవు, తక్కువ కూడా లేవు. సో ఇక్కడ ఇండికేషన్ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే మొత్తం ఇవి బ్లాక్స్ అనేది హైలైట్, ఇంతకు ముందు హైలైట్ ఉండే, ఇప్పుడు డిసేబుల్ అయిపోయినాయి. డిసేబుల్ అయిపోయినాయి అంటే మీకు ప్రోగ్రామ్కి కావాల్సిన అన్ని బ్లాక్స్ యూజ్ అయిపోయినాయి. అక్కడ ప్రోగ్రామ్ కావాల్సిన అన్ని బ్లాక్స్ యూజ్ అయిపోయినాయని మనం ప్రోగ్రామ్ని ఇప్పుడు రన్ చేసి చూడొచ్చు. రన్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంతకుముందు మనం చూసినాం అక్కడ ఒక బటర్ఫ్లై లెక్క ఉండే, ఇక్కడ ఏముంది ఒక పెన్సిల్ లెక్క యూజ్ చేసుకున్నాం డ్రా చేయడానికి. ఇక్కడ కూడా ఒక కంప్లీట్ స్క్వేర్ అనే ఫామ్ అయింది. సో ఇది మెయిన్లీ 6th class పిల్లలకి, చిన్న పిల్లలకి అర్థమయ్యే లెక్క ఈజీ వేలా ఒక స్క్వేర్ అనేది ఎట్లా ఉంటుందని ఈజీ వే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఇది స్టెప్ బై స్టెప్ ఉంది, ఇంకొకటి అది రిపీట్ కమాండ్ తోటి ఉంది, ఇంకొకటి కూడా ఉంది దీనికి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇందాక టర్న్ రైట్ కానీ 100 steps ఫార్వర్డ్ కానీ అట్లాంటి ఏం కమాండ్స్ కనిపించట్లేదు. ఇక్కడ ఓన్లీ డ్రా ఏ స్క్వేర్ అని కమాండ్ ఉంది. ఈ డ్రా ఏ స్క్వేర్ కమాండ్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నాం. ఇక్కడ దీన్ని ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకుంటే స్క్వేర్లో ట్రయాంగిల్, సర్కిల్, ఒకవేళ నేను సర్కిల్ వేసిన అనుకో, మళ్ళీ సర్కిల్ వేసి రన్ చేస్తున్నాం. గ్రీన్ ఫ్లాగ్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. గ్రీన్ ఫ్లాగ్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. సో దీన్ని సర్కిల్ లెక్క వస్తుంది. మనకు స్క్వేర్ కావాలి. స్క్వేర్ కావాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనం స్క్వేరే సెలెక్ట్ చేసుకోవాలి. వేరేది ఏదైనా ఉంటే దాన్ని మనం డీసెలెక్ట్ చేసుకొని స్క్వేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ కంప్లీట్స్ ద యాక్టివిటీ ఆఫ్ ఏ స్క్వేర్. చిన్న యాక్టివిటీ 6th class పిల్లలకి, 6th class లెవెల్గా ఆలోచిస్తే అది పెద్దగానే, పెద్ద క్లాస్ పిల్లలకి ఆలోచిస్తే అది కొంచెం చిన్నగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొకటి ఉంది మనకు, లైక్ వీ విల్ బి గోయింగ్ విత్ దీంట్లో మనకు ప్రజెంట్లీ ఐ విల్ షో ది వన్ మోర్ థింగ్. ఫిజికల్ కంప్యూటింగ్ మీద ఈ ఆర్డినో బోర్డ్ అనేది ఉంది. దీనికి మనం ఒకవేళ ఈ బోర్డ్ తోటి మనం ఫిజికల్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. దీంతో సింపుల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది మనకు 7th class యాక్టివిటీలో. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇదొక మైక్రో కంట్రోలర్. దీంతో మనం ఆటోమేటిక్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి దీంట్లో ఇన్సర్ట్ చేసుకుంటే దీంట్లో మనకు కావాల్సిన ప్రోగ్రామ్ ప్రకారంగా మనకు ఎగ్జాంపుల్ ఇది ఒక రూమ్ ఉంది. ఈ రూమ్లో లైట్స్ ఆఫ్ ఉన్నాయి. ఎవరైనా లోపలికి రాగానే అది డిటెక్ట్ చేసి లైట్స్ ఆన్ చేస్తుంది. లేకపోతే ఈ రూమ్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి కావాల్సిన ఏసీ కూడా టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. అట్లాంటి కండిషన్స్ని మనం ఒక ప్రోగ్రామ్ రూపంలో డౌన్లోడ్ చేసి దీంట్లో చేస్తే ఆ ప్రోగ్రామ్ని ఇది రన్ చేస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. ట్రాఫిక్ లైట్స్ని కూడా ఒక లైట్, గ్రీన్ లైట్ ఒక 20 seconds ఆగాలి, మళ్ళీ ఎల్లో లైట్ ఒక 20 seconds ఆగాలి. అట్లా డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఆ ప్రోగ్రామ్ని మనం రన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఏ మైక్రో కంట్రోలర్.
ఆటోమేటిక్ మైక్రో కంట్రోలర్ మనం ప్రోగ్రామ్ ఏ విధంగా మనం వేస్తున్నామో ఆ విధంగానే ఇది మనకు మన రిక్వైర్మెంట్ ప్రతి ఇది రన్ అవుతుంది. దీనికి మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర కేబుల్ ఉంటుంది. ఈ కేబుల్ తోటి మనం ఈ మైక్రో కంట్రోలర్ని కనెక్ట్ చేసుకొని కంప్యూటర్కి మన కంప్యూటర్ డివైస్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత దానికి కొన్ని ప్రాపర్ స్టెప్స్ ఉన్నాయి. లెటస్ ఒక్కొక్క స్టెప్ 1 by 1 చూద్దాం మనం. ఈ ప్రోగ్రామింగ్ ఈ ఫిజికల్ కంప్యూటింగ్ అనేది ఆర్డినో బోర్డ్ తోటి మనకు 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ సిలబస్లో ఉంది. సో బేసికలీ ఫస్ట్ 7th క్లాస్ స్టార్టింగ్ బేసిక్ సిలబస్. దీంట్లో ఇక్కడ కింద ఫిజికల్ కంప్యూటింగ్ కనెక్టింగ్ 1 LED అని ఉంది. దీని ఆల్రెడీ ఈ కోడ్ మిత్ర ప్లాట్ఫామ్లో మనకు ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో, దీని సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేయాలనేది, దీని ప్రొసీజర్ ఏంటని ఒక వీడియో ఆల్రెడీ ఉంది. ఈ వీడియోలో మనకు సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా కనెక్ట్ చేయాలని ఆల్రెడీ చూపెడుతున్నారు. బేసికలీ దీంట్లో మనకు ఒక ఎల్ఈడి లైట్ని ఎలా గ్లో చేయాలి ఆర్డినో బోర్డ్ తోటి. ఎల్ఈడి లైట్ అంటే ఒక ఎల్ఈడి లైట్ గ్లో అయిందనుకోండి మనం ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేయొచ్చు, వేరే మల్టిపుల్ ఎల్ఈడీస్ తోటి కూడా చేయొచ్చు అని చెప్పచ్చు మనం. దిస్ ఈజ్ ఏ ఎల్ఈడి డయాగ్రామ్. ఒక ఎల్ఈడి గ్లో అవడానికి కంప్లీట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. దీంట్లో మీరు చూడొచ్చు ఎల్ఈడి అనేది ఎల్ఈడి లైట్కి మనకు 2 లెగ్స్ ఉంటాయి. ఒకటి చిన్న లెగ్ ఉంటుంది, ఒకటి పెద్ద లెగ్ ఉంటుంది. చిన్న లెగ్ ఏమో నెగిటివ్ టర్మినల్, పెద్ద లెగ్ ఏమో పాజిటివ్ టర్మినల్. సో బేసికలీ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పాజిటివ్ టర్మినల్ని పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తాం. నెగిటివ్ టర్మినల్ నుంచి ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసి ఆ రెసిస్టర్ని గ్రౌండ్ టర్మినల్కి కనెక్ట్ చేస్తాం. సో బిఫోర్ ఇది డైరెక్ట్గా కనెక్ట్ చేయరాదు మనం. ఈ ఆర్డినో బోర్డ్ అనేది దీంట్లో ప్రోగ్రామ్స్ రాస్తున్నాం మనం. సో ఎప్పుడైనా ఏ కొత్త ప్రోగ్రామ్ యూజ్ చేయకముందు దీన్ని ఫ్లాషింగ్ చేయాలి, దీన్ని బర్న్ చేయాలంటారు. బర్న్ అంటే దీంట్లో ఉన్న డేటాని ఫస్ట్ ఇరేజ్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే స్క్రీన్ మీద చూడండి, ట్రై అవుట్ అని ఉంది. ట్రై అవుట్ కారణంగానే దీంట్లో మీరు చూస్తారు కనెక్ట్ టు ఏ బోర్డ్. కనెక్ట్ టు ఏ బోర్డ్ అంటే మనం ఇదే బోర్డ్కి కనెక్ట్ చేస్తున్నాం. ఎలా కనెక్ట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ కనెక్టింగ్ ఒకవేళ ఆల్రెడీ మన వైర్ దీనికి కనెక్టెడ్ ఉంటే ఫస్ట్ తీసేయాలి. ఎందుకంటే ఫ్లాషింగ్ కంప్లీట్ పర్ఫెక్ట్లీ కాదు. పర్ఫెక్ట్లీ అవ్వాలంటే ఫ్లాషింగ్ ఉన్న వైర్ని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్షన్స్ ఎడ్ చేస్తాం. మన యూఎస్బి, ఇదైతే యూఎస్బి పోర్ట్, నార్మల్ మనం ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది చూడు, అట్లాంటిది యూఎస్బి పోర్ట్. దీంతో మనం డైరెక్ట్గా కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవాలి. కంప్యూటర్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ చూడండి మీరు, ఇన్స్టాల్ అప్డేట్ ఆర్ ఫర్మ్వేర్ అని ఉంది. ఇన్స్టాల్ అప్డేట్ ఆర్ ఫర్మ్వేర్. సో సెలెక్ట్ ఏ బోర్డ్. ఇక్కడ బోర్డ్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోలర్స్ ఉంటాయి. ఇక్కడ బేసికల్లీ మన స్కూల్స్ కానీ మన ప్రాజెక్ట్ కోసం మ్యాక్సిమం యూజ్ అయ్యే బోర్డ్ ఏమో ఆర్డినో యూనో ఉంది, ఆర్డినో నానో ఉంది, మెగా ఉంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి. సో బేసికల్ మన దగ్గర ఉన్నది ఆర్డినో యూనో. సో దిస్ ఆర్డినో యూనోని క్లిక్ చేసి ఫ్లాష్ అని క్లిక్ చేస్తాను. ఫ్లాష్ క్లిక్ చేయండి, ఇక్కడ మీరు చూస్తాను ఇంకొక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. దీంట్లో యూఎస్బి సీరియల్ COM3 అని ఉంది. ఇక్కడ COM3 అంటే నా కంప్యూటర్కి ఇక్కడ COM3 అని నెంబర్ ఉంది. వేరే కంప్యూటర్ కూడా అదే నెంబర్ ఉండాలని రూల్ లేదు. వేరే నెంబర్ కూడా COM4 COM5 ఏదైనా రావచ్చు, డిపెండ్స్ ఆన్ మన కంప్యూటర్. కొన్ని కంప్యూటర్స్కి మల్టిపుల్ పోర్ట్స్ ఉంటాయి. సో వేరే పోర్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో దీన్ని ఆ పోర్ట్ని COM3ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అని కొట్టాలి. కనెక్ట్ కొట్టగానే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. కింద చూడండి, ఇక్కడ ఫ్లాష్ కింద డౌన్లోడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డన్ అని కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వీఆర్ డూయింగ్. ఏం చేస్తున్నామంటే దీంట్లో ఉన్న ప్రోగ్రామ్ని ఎరేజ్ చేసి దీన్ని ఫ్రెష్గా కొత్త డివైస్ లెక్క చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అది ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది న్యూలీ ఫ్రెష్ డివైస్ టు యూజ్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ బ్యాక్ తీసుకొని కనెక్ట్ టు డివైస్ యూఎస్బి. ఇంతక ముందు మనం సెలెక్ట్ చేసుకున్న యూఎస్బి COM3 ఉండే, ఇక్కడ కూడా మళ్ళీ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్స్ట్రా వేరే ఏదైనా COM పోర్ట్స్ రిఫ్లెక్ట్ అయితే కూడా దాన్ని మనం తీసుకోకూడదు. ఓన్లీ COM3 పోర్ట్ని తీసుకొని కనెక్ట్ చేయాలి. నౌ ఇక్కడ చూస్తే మీకు కనెక్టెడ్ అని కనిపించింది. ఇప్పుడు మన ఈ డివైస్ ఏమో ఈ కంప్యూటర్ తోటి కనెక్ట్ అయిపోయింది. ఈ డివైస్ మనది కంప్యూటర్ తోటి కనెక్ట్ అయిపోయింది.
ఓపెన్ బ్లాక్లీ క్లిక్ చేయగానే ఇందాక మనం స్క్వేర్ డ్రా చేసేటప్పుడు కూడా ఇట్లాంటిదే ఒక ఇంటర్ఫేస్ వచ్చింది. దీంట్లో మనం బ్లాక్స్ తోటి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. ప్రోగ్రామ్ ఏం రాస్తున్నాం, ఇక్కడ చూడండి వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్, ఒక గ్రీన్ ఫ్లాగ్ అనే ఒక సింబల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ దీంట్లో చూడండి ఇక్కడ రెజ్యూమ్ రన్ సింబల్ అన్న ఉండొచ్చు. రెండిట్లకి వెళ్ళి ఒక సింబల్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ సాఫ్ట్వేర్ వర్జన్. గ్రీన్ ఫ్లాగ్ అన్న కనిపిస్తుంది మనకు, లేకపోతే రన్ సింబల్ అన్న కనిపిస్తుంది. సో దీంట్లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ నేను ఒక చిన్న ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నా. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమంటారంటే బ్రెడ్ బోర్డ్. విల్ టాక్ అబౌట్ దీన్ని బ్రెడ్ బోర్డ్ అంటారు. బ్రెడ్ బోర్డ్ అంటే ఏంటి, ఇది మనకు ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఏదైనా ఐడియా ఉంది మన దగ్గర, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే డైరెక్ట్గా వైర్ కనెక్షన్స్ ఇవ్వకుండా, వైర్ కనెక్షన్స్ డైరెక్ట్గా ఇస్తే ఏమవుతుంది, మన యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్స్ అనేది పాడైపోతాయి. మన ఏమంటారు ఎల్ఈడి కానీ ఏదైనా బోర్డు కానీ దాన్ని కంప్లీట్లీ పర్మనెంట్ కనెక్షన్ ఇవ్వకుండా బ్రెడ్ బోర్డ్ మీద కనెక్షన్ ఇస్తాం. బ్రెడ్ బోర్డ్ ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. దీంట్లో ఇది హారిజాంటల్ బ్రాడ్ స్ట్రిప్ ఒకటి ఉంది, ఒకటి లైక్ థిన్ స్ట్రిప్ ఒకటి ఉంది. థిన్ స్ట్రిప్ ఎట్లా ఉంటుంది అంటే హారిజాంటల్ లైన్ మొత్తం ఇంటర్నల్లీ కనెక్టెడ్ ఉంటుంది. ఈ 1 ఎండ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు మొత్తం కనెక్టెడ్ ఉంటుంది దీంట్లో. అదే ఈ వర్టికల్ స్ట్రిప్ అనేది ఇది బ్రాడ్ స్ట్రిప్ ఉంది కదా, ఈ బ్రాడ్ స్ట్రిప్ అనేది వర్టికల్లీ కనెక్టెడ్. ఇక్కడ 5 డాట్స్ ఉన్నాయి. ఈ 5 డాట్స్లో ఎక్కడ కనెక్ట్ చేసినా అవి ఇంటర్నల్లీ కనెక్టెడ్ ఉంటాయి. దానికోసం ఇది యూజ్ చేస్తాం. ఇదేమో వర్టికల్లీ అంటే ఇది హారిజాంటల్లీ కంప్లీట్లీ ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు అన్ని పాయింట్స్ ఇంటర్నల్లీ కనెక్టెడ్ ఉంటాయి. ఓకే, వైర్ అనేది ఒక పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు అన్ని పాయింట్స్ని కనెక్ట్ చేస్తాం. దీన్ని మనం బ్రెడ్ బోర్డ్ని యూజ్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇది ఎల్ఈడి. మనకు ఈ ఎల్ఈడిలో మనకు ఇందాక చెప్పిన ఎల్ఈడిలో ఒక లెగ్ చిన్నగా ఉంటుంది, ఒక లెగ్ పెద్దగా ఉంటుంది. సో పెద్ద లెగ్ ఏమో పాజిటివ్ టెర్మినల్, చిన్న లెగ్ ఏమో నెగిటివ్ టెర్మినల్. నెక్స్ట్ మనం యూజ్ చేస్తున్నాం కనెక్టింగ్ వైర్స్ కూడా మనకు 3 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ 2 సైడ్లు కూడా మనకు పిన్స్ ఉంటాయి. 2 సైడ్స్ కూడా మనకు పిన్ కనెక్షన్ ఉంటుంది. దీన్ని మేల్ టు మేల్ కనెక్షన్ అంటారు, మేల్ టు మేల్ కనెక్షన్. అండ్ ఒక సైడ్ పిన్ ఉండి ఇంకొక సైడ్ ఏమో హోల్ ఉంటుంది, దాన్ని మేల్ టు ఫీమేల్ కనెక్షన్ అంటారు. 2 సైడ్స్ కూడా హోల్స్ ఉంటాయి, దాన్ని ఫీమేల్ టు ఫీమేల్ కనెక్షన్ అని అంటారు. ఓకే, సో బేసికల్లీ మ్యాక్సిమం మనకు ఏం యూజ్ అవుతుంది అంటే మేల్ టు మేల్ కనెక్షన్. 2 సైడ్స్ పిన్ ఉన్న వైర్సే మ్యాక్సిమం మ్యాక్సిమం మనం ప్రాజెక్టులలో యూజ్ చేస్తాం. అప్పుడప్పుడు రిక్వైర్మెంట్ బట్టి వేరే వైర్స్ కూడా యూజ్ చేస్తాం. సో బేసికలీ నేను ఇప్పుడు ఇందాక చెప్పిన ఎల్ఈడి కనెక్షన్ని ఇక్కడ చూపెడుతున్నా మీకు. నార్మల్లీ ఎల్ఈడి పాజిటివ్ టెర్మినల్ ఇంకా నెగిటివ్ టెర్మినల్ అంటే పెద్ద లెగ్ ఇంకా చిన్న లెగ్ రెండింటిని కూడా నేను ఇక్కడ ఈ హారిజాంటల్ స్ట్రిప్లో లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ పాజిటివ్ టెర్మినల్ పెట్టుకుంటున్నా, రైట్ సైడ్ నెగిటివ్ టెర్మినల్ పెట్టుకొని ఇట్లా కనెక్ట్ చేస్తున్నాం. ఇది లెఫ్ట్ సైడ్ది పాజిటివ్ టెర్మినల్, ఇది రైట్ సైడ్దేమో నెగిటివ్ టెర్మినల్. నౌ పాజిటివ్ టెర్మినల్కి మనం ఏం చేస్తున్నామంటే పాజిటివ్ టెర్మినల్లో ఉన్న వర్టికల్ లైన్లోనే అంటే వర్టికల్లీ మనకు 5 హోల్స్ ఉన్నాయి టోటల్. పాజిటివ్ టెర్మినల్ వర్టికల్లీ 5 హోల్స్ ఉన్నాయి. ఈ 5 హోల్స్లోకి వెళ్ళి ఏదైనా ఒక హోల్లో మనం ఈ పిన్ ఒక వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇది మనకు పాజిటివ్ సైడ్, పాజిటివ్ పవర్ సప్లైకి వెళ్తుంది. ఈ పవర్ సప్లై ఎక్కడ ఉన్నది మనకు ఆల్రెడీ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకున్న ఈ ఆర్డినో బోర్డ్లో మనకు పవర్ సప్లై ఉంది. సో దీంట్లో పాజిటివ్ టెర్మినల్ని పాజిటివ్ పవర్ సప్లైకి ఇస్తాం. అండ్ నెగిటివ్ టెర్మినల్ ఏం చేస్తున్నామంటే ఒక రెసిస్టర్ని పెడుతున్నాం. ఎందుకు రెసిస్టర్ పెడుతున్నామంటే ఇక్కడ ఒకటి ఎల్ఈడి లైట్ అనేది దీనికి పవర్ మరీ తక్కువ అవసరం. మనకు నార్మల్గా ఇక్కడ ఉన్న ఈ ఆర్డినో బోర్డ్ అనేది 5 వోల్ట్స్ పవర్ సప్లై ఇస్తుంది. 5 వోల్ట్స్ పవర్ సప్లై లైక్ మన చార్జర్ లెక్క 5 వోల్ట్స్ పవర్ సప్లై ఇస్తుంది. 5 వోల్ట్స్ పవర్ సప్లై ఈ 3 వోల్ట్స్ ఎల్ఈడి లైట్కి ఇస్తే ఇదేమవుతుంది, ఇది బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం దీనికి ఏం చేస్తున్నాం, ఒక రెసిస్టర్ పెట్టి అక్కడ పవర్ సప్లైని కొంచెం తగ్గిస్తున్నాం. ఇక్కడ మెయిన్లీ మనం 200 to 300 ఓమ్ రెసిస్టర్ యూజ్ చేస్తున్నాం. సో ఈ రెసిస్టర్ని ఎలా కనెక్ట్ చేయాలంటే ఈ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ఎల్ఈడి ఒక నెగిటివ్ సైడ్లోనే ఆ లైన్లో ఆ వర్టికల్ లైన్లోనే మనం ఏం చేయాలి, ఒక ఎండ్ ఆఫ్ రెసిస్టర్కి అనేది పాజిటివ్ నెగిటివ్ ఉండదు, ఏ సైడ్ అయినా కనెక్ట్ చేయొచ్చు రెసిస్టర్ని. దీన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే కింద ఉన్న హారిజాంటల్ స్మాల్ స్ట్రిప్ ఉంది కదా దానికి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి,
ఇక్కడ నేను ఈ రెసిస్టర్ని ఎల్ఈడి ఒక నెగిటివ్ టెర్మినల్ నుంచి కనెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఉన్న చిన్న హారిజాంటల్ స్ట్రిప్లో కనెక్ట్ చేసుకున్నా. అంటే ఈ రెసిస్టర్ని కింద ఉన్న లైన్ని కనెక్ట్ చేసుకున్నది ఇది నాకు నెగిటివ్ టెర్మినల్ అయిపోయింది. ఓకే, అండ్ ఈ పాజిటివ్ స్ట్రిప్ని కూడా కింద ఉన్నది ఇంకొక లైన్లో, కింద 2 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది రెసిస్టర్ని నేను పైన లైన్లో కనెక్ట్ చేసిన, ఇంకా ఈ వైర్ని పాజిటివ్ టెర్మినల్ వైర్ని కింద లైన్లో కనెక్ట్ చేసిన. ఓకే, నౌ దీంతో లేకపోతే డైరెక్ట్లీ దీన్ని మనం పాజిటివ్ టెర్మినల్ బోర్డు మీద కూడా కనెక్ట్ చేయొచ్చు. దీన్ని పాజిటివ్ టెర్మినల్ బోర్డు మీద కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కూడా. ఒకవేళ మనకు మల్టిపుల్ లైట్స్ ఉంటే బెటర్ బోర్డు మీదనే కనెక్ట్ చేసుకోవాలి. సింగిల్ లైట్ ఉంటే మనం డైరెక్ట్ బోర్డు మీద కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఆర్డినో బోర్డు మీద. నౌ ఇప్పుడు నేను ఇంకా ఒక 2 వైర్స్ తీసుకొని ఒక వైర్ని నెగిటివ్ టెర్మినల్, ఈ రెసిస్టర్ ఒక నెగిటివ్ టెర్మినల్ ఉంది కదా, నెగిటివ్ టెర్మినల్ ఇక్కడ పైన లైన్లో కనెక్ట్ చేసిన, పైన లైన్లో నేను ఎక్కడ కూడా ఒక వైర్ కనెక్ట్ చేస్తే అది నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోతుంది, అది నెగిటివ్ సైడ్. అండ్ కింద ఉన్న లైన్లో కూడా ఒక వైర్ కనెక్ట్ చేసుకుంటే అది పాజిటివ్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇందాక మనకు సర్క్యూట్, దిస్ ఈజ్ అ కంప్లీట్ సర్క్యూట్. నౌ ఈ సర్క్యూట్ని మనం ఈ ఆర్డినో బోర్డులో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎలా అంటే ఆర్డినో బోర్డులో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మనకు అన్ని డిజిటల్ పిన్స్ ఉంటాయి. డిజిటల్ పిన్స్ అంటే ఇన్పుట్ పిన్స్ ఉంటాయి, అంటే పాజిటివ్ టెర్మినల్ని దీనిలో కనెక్ట్ చేస్తాం. ఇంకా ఇక్కడ గ్రౌండ్ అనేది 3 టైమ్స్ ఉంటుంది. ఇక్కడ 3 to 4 ప్లేసెస్లో మనకు గ్రౌండ్ అనేది ఉంటుంది. దాంట్లో ఏదైనా గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు. నా ఈ సర్క్యూట్లో మనం ఆల్రెడీ బిల్డ్ చేసిన సర్క్యూట్లో మనకు 2 వైర్స్ ఉన్నాయి, ఒకటి నెగిటివ్ టెర్మినల్, ఒకటి పాజిటివ్ టెర్మినల్. నెగిటివ్ టెర్మినల్ని తీసుకెళ్ళి ఒక గ్రౌండ్లో కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, నెగిటివ్ టెర్మినల్ని ఒక గ్రౌండ్లో కనెక్ట్ చేస్తున్నాం. అండ్ పాజిటివ్ టెర్మినల్ని డిజిటల్ ఇన్పుట్ నెంబర్ 5, ఇన్పుట్స్కి డిజిటల్ ఇన్పుట్స్కి నంబర్స్ ఉంటాయి, అదే నెంబర్కి కనెక్ట్ చేయాలి. వేరే నెంబర్ కనెక్ట్ చేస్తే సర్క్యూట్ పనిచేయదు. వేరే నెంబర్ కనెక్ట్ చేస్తే మనకు 5 నెంబర్ అనేది పెడితే ఇప్పుడు ప్రోగ్రామింగ్లో కూడా మనం 5 నెంబర్ అనేది రాయాలి. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామింగ్ చేసుకుందాం. ప్రోగ్రామింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సర్క్యూట్ని ప్లే చేద్దాం. ఇక్కడ మనకు ఒకవేళ చూస్తే ఇక్కడ ఎల్ఈడి అని ఉంది. ఎల్ఈడిలో మనకు కమాండ్స్ ఏమో ఎల్ఈడి సెట్ ఎల్ఈడి 1 to pin 2, పిన్ 2 మీద ఎల్ఈడి పెట్టచ్చు. నెక్స్ట్ టర్న్ ఆన్ ఎల్ఈడి 1, టర్న్ ఆఫ్ ఎల్ఈడి 1 అనే కనెక్షన్ ఇస్తే దాన్ని ఆన్ ఆఫ్ చేయడానికి 2 డిఫరెంట్ బ్లాక్స్ ఇచ్చాడు. ఫస్ట్ నేను సెట్ ఎల్ఈడి 1 to pin 2 అని ఇస్తాడు. కాకపోతే నేను ఇందాక ఈ ఆర్డినో బోర్డ్ మీద పిన్ 5 మీద కనెక్ట్ చేసుకున్నా. పిన్ 2 మీద పిన్ 2 అని అక్కడ ఉంటే పిన్ 2, లేకపోతే పిన్ 5, దీన్ని పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ పిన్ నెంబర్ 2 to 13 ఉంటుంది, 14th పిన్ ఏమో గ్రౌండ్ ఉంటుంది. సో పిన్ నెంబర్ 5 కనెక్ట్ చేసుకున్నాను, పిన్ నెంబర్ 5 అని క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ టర్న్ ఆన్ ఎల్ఈడి 1. నో దీన్ని ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు రన్ చేస్తే ఈ ఎల్ఈడి ఆన్ అవుతుందా లేదా ఒకసారి చూడండి. ఇది ఎల్ఈడి చిన్నగా గ్లో అవుతుంది. ఇక్కడ మనకు ప్రోగ్రామ్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తే ఇక్కడ టర్న్ ఆన్ ఎల్ఈడి 1 అని వస్తుంది. ఎల్ఈడి 1 అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ మీద ఎల్ఈడి 1 దాకా వచ్చి టర్న్ ఆన్ అయిందని అర్థం. ఇది దీంట్లో మనం ప్రొజెక్ట్స్ చేయొచ్చు దీంట్లో. అండ్ లైక్ ఈ ఎల్ఈడిని మనం 5 సెకండ్స్ ఆన్ 5 సెకండ్స్ ఆఫ్ లెక్క కూడా మనం చేయొచ్చు. దాన్ని ఎట్లా చేయాలంటే ఇక్కడ లాజిక్ వెయిట్ ఫర్ 1 సెకండ్, ఇక్కడ దీన్ని సెట్ చేసుకొని బ్లాక్ని ఇన్సర్ట్ చేసుకుంటే వెయిట్ ఫర్ 1 సెకండ్ చేస్తే 1 సెకండ్ వెయిట్ చేసి ఆన్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఎల్ఈడికి వెళ్ళి ఒక ఎల్ఈడి ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత ఎన్ని సెకండ్స్ వెయిట్ చేయాలనుకుంటున్నారు మీరు? 5 సెకండ్స్ అంటే 5 సెకండ్స్ అని టైప్ చేసి మళ్ళీ దాని తర్వాత 5 సెకండ్స్ తర్వాత టర్న్ ఆఫ్ ఎల్ఈడి. ఇదే కంప్లీట్ సెట్ కంటిన్యూస్లీ రిపీట్ అవ్వాలంటే కూడా మనకు రిపీట్ బ్లాక్స్, లూప్స్ అని ఉంటాయి. ఇక్కడ లూప్స్లో మనం రిపీట్ అని ఉంది. ఇక్కడ రిపీట్ అని రాసుకుంటే
ఈ బ్లాక్ని మొత్తం ఇక్కడ రిపీట్లో 10 టైమ్స్ అంటే 10 టైమ్స్ ఇదే ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ మనకు కోడింగ్లో మనం ఇట్లాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని నేను చెప్పగలుగుతున్నా. అండ్ పిల్లలకి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చూపెడితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. అండ్ లైక్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఈ మధ్య ఈ ఐటీ కానీ ఇన్నోవేషన్ మీద ఎక్కువ ఉంది, పిల్లలు నేర్చుకుంటున్నారు కూడా, ఇంట్రెస్ట్ కూడా చూపెడుతున్నారు. రీసెంట్గా ఇదే ప్రోగ్రామ్ ఆధారంలో ఒక చిన్నగా యాక్టివిటీ ఉంటే పిల్లలు మా స్కూల్లో నేర్చుకున్నారు కూడా. అండ్ వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ వ్యూ అడిగితే వాళ్ళు లైక్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ మంచిగా వాళ్ళు దే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఆల్సో అండ్ దే హ్యావ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అండ్ I thank you so much for giving me this opportunity. Thank you, sir. రైట్ సార్, ఇంత బాగా కోడింగ్ అంటే దిస్ క్రియేట్స్ ద అనలిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ అమాంగ్ స్టూడెంట్స్. అసలు ఎంత బాగా అంటే మీరు ఫస్ట్ ఒక దాంతో చేశారు, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఇంకా లూప్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఐటరేటివ్గా ఎలా చేయాలి అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బేసిక్ థింగ్ ఎంత బాగా పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పారంటే, అంటే ఈ కోడింగ్ కాన్సెప్ట్ వల్ల పిల్లల్లో రేషనల్ థింకింగ్ అండ్ ఏంటి అనలిటికల్ స్కిల్స్, వాళ్ళకు ఆల్రెడీ ఉన్న అనలిటికల్ స్కిల్స్ని ఇక్కడ ప్రాక్టికల్గా ప్రవేశపెట్టడం జరిగింది. సో కోడింగ్ అంటే పిల్లలు మనం స్కూల్స్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఐఎఫ్బి ప్యానల్స్లో చేస్తున్నారు, వాళ్ళ ల్యాప్టాప్స్లో చేస్తున్నారు, ఆర్డినో కిట్స్ కనెక్ట్ చేసి వాళ్ళు ఇది ఇంకా చేస్తే దీని ఎక్స్టెన్షన్ ఇలా ఉంటే బాగుంటుంది అని మళ్ళీ సైన్స్ ఫేర్స్లో మనం చూసినట్టయితే దీన్ని వాడుతున్నారు ఈ కోడింగ్ కాన్సెప్ట్స్ని. వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ ఫరాజ్ సార్ ఫర్ టెల్లింగ్ ఎలాబొరేట్లీ అబౌట్ దిస్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ డేటా సైన్స్. సో దీనికి సంబంధించి పద్మప్రియ మేడం, ఐ రిక్వెస్ట్ పద్మప్రియ మేడం టు త్రో లైట్ ఆన్ ద డేటా సైన్స్ కాన్సెప్ట్స్. హలో అండి. అయితే ఇప్పుడు మనము ప్రతి బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ 6th to 9th క్లాసెస్కి ఇవ్వడం జరిగింది. అందులో డేటా సైన్స్ అనేది ఒక థీమ్గా తీసుకున్నాము. ఈ డేటా సైన్స్ మ్యాథమెటిక్స్ టీచర్స్ చెప్పాల్సిందిగా మనము ఇండెక్స్లో ఇవ్వడం జరిగింది. అయితే అలాంగ్ విత్ కోడింగ్ మ్యాథమెటిక్స్ టీచరు డేటా సైన్స్ కూడా చెప్పవలసి ఉంటుంది. అయితే ఇది మన రెగ్యులర్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని అలైన్ చేసుకొని చేయడం జరిగింది. ఇందులో పిల్లల్ని డిజిటల్ లెర్నింగ్ వైపుకి నడిపించడానికి, అంటే మనం తీసుకునే రెగ్యులర్ మ్యాథమెటిక్స్ డేటానే డిజిటల్ టూల్స్తో ఎలా పిల్లలు నేర్చుకోవచ్చు అనే విధానంగా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మన ప్రజెంట్ వరల్డ్లో ప్రతిదీ డేటా డ్రివెన్ డెసిషన్స్ లాగానే మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రమ్ నంబర్స్ టు డెసిషన్స్, మనం అంటే డేటాని కలెక్ట్ చేస్తూ మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో మనకు వచ్చిన డేటాని కలెక్ట్ చేసుకొని ఫ్యూచర్ డెసిషన్స్ తీసుకోవడానికి మరి ఎలా ఉపయోగపడుతుంది డేటా అనేది మనం చూస్తాము. అయితే చిన్నపిల్లలు 6th క్లాస్ నుండే ఈ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటే ఒక ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న డేటాని బేస్ చేసుకొని ఫ్యూచర్లో డెసిషన్ తీసుకొని ఫ్యూచర్ వైపు ఫ్యూచర్లో వాళ్ళు చేయవలసిన వాటికి డెసిషన్ తీసుకోవడానికి ఎలా ఉపయోగించబడుతుందో దీన్ని మరి ఎన్ని ఫేజెస్లో మనము కలెక్షను, అనాలిసిస్, ఆర్గనైజ్ చేయడము, ఇవన్నీ ఎలా చేయాలో మనం ఇప్పుడు కొంచెం చర్చించుకుందాము. సో ఫ్రమ్ నంబర్స్ టు డెసిషన్స్, ద ఆర్ట్ ఆఫ్ డేటా హ్యాండ్లింగ్, ఇది మనం 6th క్లాస్ నుండి 9th క్లాస్కి ఒక థీమ్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే డేటా ఈజ్ అ న్యూ గోల్డ్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్ అంటున్నాం. ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో డెసిషన్ మామూలుగా తీసుకోవడం జరగట్లేదు, డేటాని బేస్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. డేటా అనలిటిక్స్ అంటున్నాము. డేటా సైన్స్ని ఒక సపరేట్ డేటా సైన్స్ని మనము ఒక సపరేట్ ఒక సబ్జెక్ట్ లాగా పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో 6th క్లాస్ నుండే మనము పిల్లలకి ఆ మైండ్ సెట్ని డెవలప్ చేయగలిగితే వాళ్ళకి లైఫ్లో వచ్చే డెసిషన్స్ కూడా, లైఫ్లో వచ్చే సమస్యలకు కూడా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ థీమ్ని మనం ఇంట్రడ్యూస్ చేశాము. సో డేటా ఈజ్ అ న్యూ గోల్డ్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్ అని మనం చెప్పవచ్చును. అయితే డేటా ఈజ్ జస్ట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అండ్ డీటెయిల్డ్
డీటెయిల్స్ గ్యాదర్ టు అండర్స్టాండ్ ఎ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ని మనము అర్థం చేసుకోవడానికి ఫ్యాక్ట్స్ని, ఫిగర్స్ని, డీటెయిల్స్ని గ్యాదర్ చేస్తాము. దాన్ని మరి ఇన్ఫర్మేషన్గా మారాలి అంటే మనం దాన్ని ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్డ్ వేలో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఇన్ఫర్మేషన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ టొమాటోస్ 40 రూపీస్ అని ఉంది. అంటే సింపుల్గా 40 అంటే ఇట్ ఈస్ జస్ట్ డేటా, ఇట్స్ జస్ట్ ఎ ఫ్యాక్ట్. బట్ వెన్ యూ ఆర్ పుటింగ్ టుగెదర్ లైక్ టొమాటోస్ 40 రూపీస్, దాట్ ఈస్ గివింగ్ సమ్ సెన్స్. దట్ ఈస్ 40 అనేది టమాటోస్కి సంబంధించింది అనేది మనం ఇన్ఫర్మేషన్గా తీసుకోవచ్చును. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ చూడండి, మీకు డేటా బ్యాట్స్మెన్ రన్స్ బాల్స్. అయితే అర్జున్ అనే బ్యాట్స్మెన్ 40 రన్స్ 32 బాల్స్లో చేశాడు. అంటే సమ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ గ్యాదరింగ్ ఫ్రమ్ ద డేటా. సో వితౌట్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాయిస్, స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ అ టూల్ ఫర్ డెసిషన్. నౌ విల్ గో టు ద నెక్స్ట్. ఎస్, వై డూ వి కలెక్ట్ డేటా? అసలు ఎందుకు కలెక్ట్ చేయాలి, ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం? సో వి కలెక్ట్ డేటా టు కంపేర్ ఆప్షన్స్. సో మనం ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే మరి మనకున్న అవకాశాలని, మనకున్న రీసోర్సెస్ని, మనకున్న ఆప్షన్స్ని కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కంపేర్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, అవన్నీ చేసినాక ఇన్ఫార్మ్ డెసిషన్, టు మేక్ ఇన్ఫార్మ్ డెసిషన్స్. సో అందులో భాగంగా ఇప్పుడు మీరు రెగ్యులర్గా మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు వినాయకుడి మనం వినాయక చవితి చేసుకునేప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ప్రతి పిల్లలందరూ ఎంతో ఉత్సాహంతో వినాయకుడిని తెచ్చి పెట్టుకుంటారు, పూజ చేస్తారు, ప్రతి గల్లీలో ఆర్గనైజ్ చేస్తారు. మరి అది చేయడానికంటే మరి ఎలా చేయాలి, ఎంత హైట్ తేవాలి, ఆ లాజిస్టిక్స్ ఏంటి, మరి ప్లానింగ్ ఏంటి, ఎలా ఎన్ని రోజులు చేయాలి అనేది ప్లానింగ్ ఇదంతా కావాలి అంటే మరి మనకి డేటాని కలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అదేవిధంగా స్ట్రాటజీ అండ్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఒక షాప్లో మరి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చెయ్యాలి అంటే వాళ్ళకున్న డేటాని అనలైజ్ చేయాల్సి ఉంటుంది, డేటాని కలెక్ట్ చేసుకొని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ద 2 phases ఆఫ్ డేటా. మనం ఇప్పుడు డేటా గురించి మాట్లాడుకున్నట్టయితే క్వాలిటేటివ్ డేటా అండ్ క్వాంటిటేటివ్ డేటాగా మనం చెప్పవచ్చు. క్వాలిటేటివ్ డేటా ఈజ్ అ కేటగరికల్. లైక్ ఇప్పుడు మనం వాటర్ సోర్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ద వాటర్ ఫ్రమ్ బోర్వెల్ అండ్ ద వాటర్ ఫ్రమ్ ట్యాంక్. సో దిస్ ఈజ్ సంథింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ క్వాలిటీ. ఇక్కడ మనం క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇట్లాంటి డేటాను మనం కలెక్ట్ చేసినప్పుడు దాన్ని క్వాలిటేటివ్ డేటాగా మనం డిఫైన్ చేస్తాము. మరి క్వాంటిటేటివ్ డేటా అంటే ఇట్ కంప్లీట్లీ న్యూమెరికల్, దట్ యూ విల్ బి గెటింగ్ సమ్ నంబర్స్. దానికి సంబంధించిన నంబర్స్ని మనం తీసుకొని కంపేర్ చేయడం కానీ అనలైజ్ చేయడం కానీ చేస్తే అది మనం క్వాలిటేటివ్ డేటాగా తీసుకుంటాం. సో ఈ డేటాలో ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి. డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనకు డేటా కలెక్షన్ అవసరం. సో డేటా కలెక్షన్ ఏ విధంగా ఎన్ని రకాలుగా చేస్తున్నాం మనము? సర్వేస్ ద్వారా, అంటే క్వశ్చన్స్ అడిగేసి వాళ్ళ ప్రిఫరెన్సెస్ తీసుకొని మనం సర్వే రూపంగా తీసుకుంటున్నాము, కలెక్ట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా అబ్జర్వేషన్, అంటే ఆల్రెడీ మనము ఒక సిచ్యువేషన్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కి కూర్చొని మనం అబ్జర్వ్ చేసి దాన్ని తెచ్చుకుంటున్నాము. సో త్రూ అబ్జర్వేషన్ వీ కెన్ కలెక్ట్ డేటా. అండ్ దెన్ త్రూ ద రికార్డ్స్, పాస్ట్ రికార్డ్స్, మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న డేటాని బేస్ చేసుకొని మనము నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన డెసిషన్ వైపుకి ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో వీఆర్ కలెక్టింగ్ డేటా త్రూ సర్వేస్, అబ్జర్వేషన్స్ అండ్ ద పాస్ట్ రికార్డ్స్. So now when we talk about the phase 2, now we have the data, we have collected the data. What to do next? We have to organize. సో ఇది ఆర్గనైజ్ చేయడానికి మీకు మ్యాథ్స్ బుక్లో కూడా ఈ టాలీ మార్క్స్ గురించి చర్చించడం జరిగింది. సో ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాను తీసుకున్నప్పుడైతే దాన్ని ఆర్గనైజ్ చేయడానికి, అంటే కింది క్లాసెస్లో 6th క్లాస్లో, 7th క్లాస్లో, 8th క్లాస్లో మీకు టాలీ మార్క్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. టాలీ మార్క్స్లో మనం ఏం చేస్తామంటే 4 vertical లైన్స్ని 1, 2, 3, 4 అని కౌంట్గా తీసుకుంటాము. దెన్ విల్ స్ట్రైక్ ఆఫ్ దాట్ 4 lines టు మేక్ ఏ బంచ్ ఆఫ్ 5, అంటే ఆ సెట్ని మనము 5గా కౌంట్ చేసుకుంటాము. అవి టాలీ మార్క్స్. సో ఒక టేబుల్ రూపంలో మనము ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రూట్ నేమ్ బనానాస్, హౌ మెనీ బనానాస్ యూ హ్యావ్. సో 4 vertical lines రిప్రజెంట్
4 బనానాస్. సో ఆ నంబర్గా రాయడంలో మనం 4 అంటే ఇది ఒక చిన్న డేటా. ఇలాగే మనం ఆరెంజెస్ చూస్తే 5 స్ట్రైక్ ఆఫ్ చేసాం కాబట్టి అది సెట్ 5. కస్టర్డ్ యాపిల్ చూడండి, అక్కడ మీకు 2 బంచ్ ఆఫ్ కనబడుతున్నాయి, అంటే 5 + 5 10 అని మనం ఫ్రీక్వెన్సీని నంబర్ రూపంగా రాసుకుంటాం. సో స్ట్రక్చరింగ్ డేటా ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అయితే చిన్న డేటా అయితే మనము అన్గ్రూప్ డేటాగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడున్న ఎగ్జాంపుల్ చూడండి, మనము స్క్రీన్ మీద చూడండి, మీకు మార్క్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. సో 10 2. అదే 15 మార్క్స్ 4, 20 మార్క్స్ 6. అలా స్టూడెంట్స్ని కౌంట్ చేసి ఆ మార్క్ని నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నాం. దీన్ని అన్గ్రూప్ డేటాగా మనం డిఫైన్ చేస్తాం. అది సపోజ్ ఇప్పుడు మనకి 12 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 12.5 వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం. మరి దాన్ని ఎలా చేయాలి? గ్రూప్ డేటా కిందికి కన్వర్ట్ చేస్తాం. ఎలాగా? 0 to 10 అంటే 0 నుండి 10 వరకు 5 స్టూడెంట్స్, 11 to 20 8 స్టూడెంట్స్. అంటే లార్జ్ డేటా ఎక్కువైపోయిన కొద్దీ మనం ఏం చేస్తాము? అన్గ్రూప్ డేటాగా తీసుకోకుండా దాన్ని గ్రూప్ డేటాగా ఇక్కడ మనం టేబుల్లో చూపించినట్టుగా రేంజ్ని నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇస్తాం. అయితే అయిపోయింది, మనం డేటాని కలెక్ట్ చేసాము, డేటాని ఆర్గనైజ్ చేసాము. మరి నెక్స్ట్ ఫేజ్ ఏంటి? ఈ డేటాని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అనలైజేషన్లో మీకు ఇచ్చిన మాడ్యూల్స్లో, ఈ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్స్లో మనం ఏం చేసాము? మీన్, మీడియన్, మోడ్ అంటే టెక్స్ట్ బుక్స్లో, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చిన మెజర్స్ని మనం ఇక్కడ కూడా తీసుకొని మనం దీన్ని ఎలా అనలైజ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బుక్స్లోను, మళ్ళీ మాడ్యూల్స్లోను. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ద మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మీన్ చూసినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, వాటర్ కన్సంప్షన్ ఆఫ్ 8 డిఫరెంట్ ఫ్యామిలీస్. మీరు చూసినట్టయితే ప్రతి ఫ్యామిలీకి ఒక డిఫరెంట్ డేటా ఉంది. 120 లీటర్స్, 95 లీటర్స్, 110 లీటర్స్ పర్ డే, 150 లీటర్స్ అలా చూసినట్టు అవుతుంది. అయితే యావరేజ్గా ఈ 8 ఫ్యామిలీస్కి ఎంత వాటర్ అవసరం పడుతుంది పర్ డే అని చూసుకున్నట్టు అయితే మనం ఏం చేస్తాము? 960 లీటర్స్ అంటే టోటల్ ఈ వాటర్ 8 ఫ్యామిలీస్ వాడుతున్న వాటర్ని 8 ఫ్యామిలీస్ 8తో డివైడ్ చేసి మనము యావరేజ్ తీసుకుంటాము. సో ఆ 8 ఫ్యామిలీస్కి 120 లీటర్స్ పర్ డే అవసరం అవుతుంది అని మనం ఒక డెసిషన్కి వస్తాము. సో అదేవిధంగా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మనం మీన్తో పాటు మీడియన్ కూడా డిస్కస్ చేసాము బుక్లో. ఆ మీడియన్ అంటే ఏంటి? కొన్ని సందర్భాల్లో మీన్లో ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ తోటి మీన్ వాల్యూ కరెక్ట్గా మనం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, మనం స్క్రీన్ మీద చూపిస్తున్న ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు లాస్ట్ పర్సన్ని చూసినట్టయితే మిగతా వాళ్ళందరికీతో కంపేర్ చేసుకున్నట్టయితే అతని ఎర్నింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీన్లో ఏమవుతుంది? ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ తోటి మీన్ వాల్యూ డిఫర్ అవుతుంది. సో అట్లాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే మీడియాన్కి వెళ్తాం. మీడియన్ తీసుకోవడం అంటే మీకు తెలుసు, అసెండింగ్ ఆర్డర్లో మొత్తం అరేంజ్ చేసుకుని మిడిల్ మోస్ట్ వాల్యూని మనం తీసుకోవడం జరుగుతుంది. అది మిడిల్ మోస్ట్ వాల్యూ ఒకవేళ మనకి ఉన్న అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ అయితే మిడిల్ మోస్ట్ వాల్యూ తీసుకుంటాము, ఈవెన్ నెంబర్ అయితే మధ్యలో 2 వాల్యూస్వి యావరేజ్ తీసుకొని మనం మీడియన్ని డిఫైన్ చేస్తాం. సో కొన్ని సందర్భాల్లో వీ వోంట్ బీ క్యాల్కులేటింగ్ ద థింగ్స్ లైక్ జస్ట్ మన నంబర్ కౌంట్. ఇప్పుడు ఒక షాప్లో ఎక్కువ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు స్క్రీన్లో చూపిస్తున్న ఎగ్జాంపుల్, గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ పామోలిన్ ఆయిల్, ఈ 3 ఆయిల్స్ డిఫరెంట్ ఆయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సపోజ్ ఆ షాప్లో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఆయిల్ని బేస్ చేసుకొని అతను ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యావరేజ్ సేల్ ఈ ప్రాబ్లంలో మనకి 19 ప్యాకెట్స్. సో షాప్ కీపరు ప్రతిదీ 19 స్టాక్ పెట్టుకుంటే కుదరదు, రిస్క్ అవుతుంది. ఎందుకంటే హీ విల్ రన్ అవుట్ ఆఫ్ సన్ఫ్లవర్, ఎందుకంటే డిమాండ్ 30 ఉంది సన్ఫ్లవర్కి. ఏదైతే డిమాండ్ ఎక్కువ ఉందో దానికి సంబంధించిన స్టాకే అతను తెచ్చుకుంటే హీ విల్ బీ మేకింగ్ ప్రాఫిట్స్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మోడ్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో మన మీన్, మీడియన్, మోడ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్తో పాటు ఇప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో రేంజ్ అవసరం అవుతుంది. సో ద రేంజ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ ద లోవెస్ట్ వాల్యూస్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ద హైయెస్ట్ వాల్యూస్ 150 లీటర్స్ అండ్ ద లీస్ట్ వాల్యూస్ 95 లీటర్స్ అండ్ ద రేంజ్ ఈజ్
55 liters. So highest value minus the least value. Now we have collected the data, we have organized the data, and we have analyzed the data. Now in certain situations we need to visualize the data. మనకున్న డేటాని విజువల్స్ రూపంలో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఒక క్లియర్ పిక్చర్ని ఎట్ సింగిల్ గ్లాన్స్ ఇస్తుంది. అయితే మీకు క్లాసెస్లో 6th క్లాస్ నుండి చిన్నగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది. సో విజువలైజ్ డేటాలో మనకి ఇక్కడ చూడండి, ఇది ఈ ఒక సింగిల్ పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్టూడెంట్స్. సో ఈ విధంగా 6th క్లాస్లో, 7th క్లాస్లో, 8th క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఏంటి అనేది మనము జస్ట్ ఒక పిక్చర్ రూపంలో కూడా విజువలైజ్ చేసుకోవచ్చును. నెక్స్ట్ మనం ఈ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ ఇది ఏ మాడ్యూల్ అయితే మనం ఇవ్వడం జరిగిందో ఇందులో డిజిటల్ టూల్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుంది మన మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ఈ మనకి మాడ్యూల్లో అడిషనల్గా ఉన్నది ఏంటంటే we are analyzing the data using డిజిటల్ టూల్స్. సో ఆ డిజిటల్ టూల్స్లో ఒకటి స్ప్రెడ్షీట్ తీసుకోవడం జరిగింది. మనము ఎక్సెల్ షీట్ కానీ స్ప్రెడ్షీట్ కానీ తీసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే రోస్ అండ్ కాలమ్స్ మీరు చూడండి, పైన ABCD కాలమ్స్ and then 1 2 3 మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే దీస్ ఆర్ ద రోస్. సో యూ ఆర్ గెటింగ్ ఏ టేబుల్ విత్ స్టూడెంట్ నేమ్, మార్క్స్ అండ్ సబ్జెక్ట్, అండ్ ఈచ్ ఆఫ్ దిస్ మీకు హైలైట్ చేసి ఉంది చూడండి, 92 అక్కడ హైలైట్ చేసి ఉంది, దాన్ని మనం సెల్ అంటాం. సో మనకి కాలమ్స్, రోస్ అండ్ ఈచ్ సెల్, దీన్ని మనం స్ప్రెడ్షీట్లో అండ్ ఎక్సెల్ షీట్లో ఏదైనా కానీ తీసుకొని ఈ డేటాని పెట్టుకుని ఫార్ములా బార్ ఉంది కదా, మనం ఫార్ములా బార్లో డిఫరెంట్ ఫార్ములాస్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బుక్లో. అంటే యూస్ఫుల్ ఫార్ములాస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫార్ములాని. సో ఆ ఫార్ములా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫార్ములా బార్లో మనం చూపిస్తుంది యావరేజ్ ఫ్రమ్ B2 to B10. ఇప్పుడు సెల్ అని మనం అన్నాం కదా. సో ఒకసారి A1 కాలమ్ ఏలో ఫస్ట్ రోలో స్టూడెంట్ నేమ్ ఉంది. సో కాలమ్ బిలో ఫస్ట్ రోలో మార్క్స్ ఉంది. అంటే ఇప్పుడు మార్క్స్ అనే సెల్ని అడ్రస్ని మనం ఎలా చెప్తాము, B1గా వర్ణిస్తాము. అదే ఇప్పుడు హైలైట్ అయిన సెల్ ఏంటి, B3. B3లో మార్క్స్ ఎన్ని ఎంటర్ అయ్యి ఉన్నాయి, 92 ఎంటర్ అయి ఉన్నాయి. సో ఒక సెల్ని మనం దాని అడ్రస్ ఫామ్లోనే మాట్లాడతాం, దాని సెల్ గురించి కాలమ్ అండ్ రోని కంబైన్ చేసి ఆ సెల్ అడ్రస్ని ఇస్తాము. సో ఇప్పుడు ఫార్ములా బార్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యావరేజ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడ, దేని యావరేజ్ తీసుకోవాలి, B2 నుండి B10 వరకు. సో B2 నుండి B10 వరకు బ్రాకెట్ అబ్జర్వ్ చేయండి. ఫార్ములా బార్లో ఎలా రాస్తుంది, ఎప్పుడు ఫార్ములా ఇచ్చినా కూడా ఈక్వల్ టు ఫస్ట్ పెట్టవలసి ఉంటుంది. ఈక్వల్ టు పెడితేనే అది ఫార్ములాగా ఐడెంటిఫై చేస్తుంది. అదర్వైజ్ ఈక్వల్ టు లేకుండా జస్ట్ యావరేజ్ అని అలా రాస్తే ఇట్ విల్ టేక్ యాజ్ అ డేటా ఇట్ సెల్ఫ్, అంటే దాన్ని కూడా డిస్ప్లేలో యావరేజ్ అని డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా మనం ఒక ఫార్ములా లాగా ఇవ్వాల్సి వస్తే తప్పకుండా ఈక్వల్ టు సైన్ ముందు పెట్టవలసి ఉంటుంది. ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ విత్ ఇన్ బ్రాకెట్స్ B2 to B10. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొలన్ ఉంది చూడండి, 2 సెల్స్ మధ్యలో B2 కొలన్ B10 అని ఉంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ B2 it takes the average of all the values till B10. That's how the average can be calculated using formula in this. So now the future is of artificial intelligence, human intelligence and artificial intelligence we are talking about there. This can be discussed further in the next. So now if we just summarize the things what we have discussed as a part of data, the journey of data is like, first collect. And how do you collect? Through surveys, through observation and the past records. And then you need to organize and group data and group data. Then you analyze. మీ స్టాండర్డ్కి, పిల్లల స్టాండర్డ్కి మన 6th నుంచి 9th క్లాసెస్ వరకు మీన్, మీడియన్, మోడ్గా ఇవ్వడం జరిగింది అనలైజ్ చేయడానికి, ఒక డేటాని అనలైజ్ చేయడానికి. అవి అనలైజ్ చేయడానికి మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్ని వాడుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం ఇందాక స్ప్రెడ్షీట్ డిస్కస్ చేసాము, దాని నుండి మీరు చక్కటి బార్ గ్రాఫ్స్, పై డయాగ్రామ్స్ జనరేట్ చేయొచ్చు. మీకు అది క్లియర్గా మనము బుక్లో ఇవ్వడం జరిగింది. సో విజువలైజ్ చేసి బేస్డ్ ఆన్ దిస్ we can make decision. So the data driven decision journey is through all these 3 phases. Thank you very much. సో డేటా డ్రివెన్ డెసిషన్స్ అనేది మనకి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ద్వారా మనం
ముందు ముందు ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి వెళ్ళినప్పుడు బాగా తెలుస్తుంది. అంటే మనకి ఇక్కడ పద్మప్రియ మేడం ఇప్పుడు చెప్పినట్టు మంచి అనాలిసిస్ ఇచ్చారు. అంటే మనం మ్యాథ్స్లో ఏమేమి నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్ని స్ప్రెడ్షీట్లో పెట్టి ఈ ఫార్ములాస్ని ఎలా చేయాలి, దాని తర్వాత విజువలైజ్ ఎలా చేయాలి, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్, హిస్టోగ్రామ్లు, మనం ఏవైతే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్స్ చదువుకున్నాం అవి ఇక్కడ మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం ప్రాక్టికల్గా, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేటా డ్రివెన్ డిసిషన్స్. సో దీన్ని బట్టి మనం నెక్స్ట్ ఏంటి, దీనికి మనం ఏఐని కూడా సమ్మిళితం చేసినప్పుడైతే ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్, మనం ఇంత డేటా ఉంది మనకి, ఇంత టైం పీరియడ్లో ఈ డేటా ఉంది, ఫర్దర్గా ప్రెడిక్ట్ చేయడానికి ఈ ఏఐని కూడా దీంట్లో జోడించవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా 6th to 9th క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థర్డ్ కాన్సెప్ట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద బూమింగ్ కాన్సెప్ట్. ఇప్పుడంతా ప్రపంచం అంతా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంబైన్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ కూడా మనం స్లోగా 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి ఏ విధంగా జరిగింది అని మనకి పైజామ్ టీమ్ మెంబర్ వైశాఖ్ చెప్తారు. So, like artificial intelligence, the word itself, it is explaining about artificial and intelligence. Like we all humans have human intelligence. So we are creating artificially something, artificially creating an intelligence. So for the 6th to 9th class students, we have introduced artificial intelligence as a theme in the textbooks. So it's not like a complex thing that we are hearing from the different aspects of world, different areas of world. It's like very simple, very relatable to the students from their everyday life, very relatable to their classrooms, their surroundings and everything. And also AI in our textbook is acting as a bridge between whatever they are learning from the coding, whatever they are learning from data science, whatever they are learning from another subjects like maths, physics or any other biology, any subjects, how they can make it as the connected to the real world. That's how the AI was introduced in the textbook. And also when talking about the AI, we need to think about how we are going to create something. Artificially we are creating, so what we all need. So for that already we have explained about the data science, how we will connect the data, how we will interpret it, how we will analyze and how we will present it. So in the AI part, now it is coming as how we will use that data to solve a problem, how we will use that data to create something, to create a solution or something. So first of all we need to think about why AI education, why we are going to introduce artificial intelligence to the students from 6th to 9th class. It's because the students themselves already they are interacting with the AI. They are for example they are using different mobile apps, they are seeing the YouTube videos, everything, they are using the Google Maps, everything. So already they are with the AI, they are already working with the AI, they know about the AI. But the thing is that they don't even know that how all these things are working, how a Google Map will work, how a YouTube video is coming to their feed. So all these things they need to understand. That's why we have added AI as a course in our digital literacy part. So like already we have mentioned, like from the coding we are starting understanding basic algorithms using, for example, how to make a puliyogra or how to brush your teeth. All these are connected with the algorithms. There are step-by-step instructions, there are step-by-step process. All these are introduced to students using these daily life examples. Then we will move to the data analysis, data, like already ma'am was mentioning about that, discussed about that. So from there we will introduce them. There is something called AI, artificial intelligence. So if you want, you can use this. If you want to make a solution for a problem, if you want it, you can use this. You will know how it will work. You will know how to train the AI. You will know how to make the AI work. All these things are there in the textbook. So it will help the student to think about, okay, I have this also, I can go through this way and I can approach a problem and find out a solution. So that is the idea why we have added AI in our textbook. Also, like the textbook it's very contextual to Telangana, so we have added the examples as agricultural examples, also the traffic light examples. All these things will help the students to deeply understand, deeply connect with the AI. It is something that already there in their daily life, it's already they are encountering in their daily life. And also the main focus we are doing here, that like for example, when I visited one school, one student, I asked the students, how many of you are using mobile phones? Everyone raised their hands. How many of you are using
YouTube or Instagram. Most of the students are using that. But the next question, how the Instagram is working or how the YouTube is working, then the class remains silent. So there the students need to understand, okay, this is what happening behind the YouTube or behind the Instagram. When they are opening an Instagram, they are scrolling down, whatever they are coming to their feed, how it is working, how the machines are trained, how this data or this video are coming to their they are viewing. So this is something students will understand through the AI in the digital literacy textbook. Also also we have added one digital citizenship part also. There will be, like ma'am will be explaining, Indira ma'am, and there they will understand how to use all this AI everything in a fair way, how they can use this responsibly. All this will be there. So basically AI, what we are focusing through AI is that AI is there in our current world. AI is there, we all encountering it with the daily life, students also. But in future the students need to create their own path. They don't want to follow whatever is there, or they don't want to follow whatever created by us or the generation behind us. So they need to create something, and this textbook itself connected all the themes and connected or interconnected, and the AI also will help them to create the impact. So that's the basic idea of adding AI into the digital literacy textbook. So yeah, that's it, ma'am. థ్యాంక్ యూ వైశాఖ్ సార్. లైక్ ఏఐ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 6th క్లాస్ వర్చువల్ అసిస్టెంట్. మనకు తెలియకుండా కూడా ఏఐ అసిస్టెంట్ని మనం వాడుతూనే ఉన్నాం. అలాగే 9th క్లాస్కి వెళ్తే కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి, ప్యాటర్న్ రికగ్నిషన్ ఏ విధంగా చేయొచ్చు, టీచబుల్ మిషన్ ఎట్లా, ఇవన్నీ కూడా మనం 9th క్లాస్లో ఇంట్రడ్యూస్. గోయింగ్ ఫ్రమ్ 6th to 9th ఇన్ ఆల్ క్లాసెస్ ఏఐ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ విత్ డిఫరెంట్ స్టాండర్డ్స్. దీని గురించి మనకి ఫిజికల్ సైన్స్ టీచర్స్కి, మ్యాథమెటిక్స్ టీచర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే వీటన్నిటికీ కూడా ఇవన్నీ టూల్స్ టు బి యూజ్డ్. అది కాకుండా అసలు మనం ఏదైనా ప్రాబ్లం వస్తే దాని సొల్యూషన్కి ఫస్ట్ మనం ఏ విధంగా మనం ఒక ప్రణాళిక రచించాలి అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించింది డిజైన్ థింకింగ్. పిల్లలు చాలా క్రియేటివ్గా ఆలోచించగలరు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి, వాళ్ళ స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు ఎలా ప్రణాళికబద్ధంగా ఒక ఆలోచన, వినూత్నమైన ఆలోచన ఏ విధంగా చేయగలరు, దీన్నే డిజైన్ థింకింగ్ అంటాం. సో డిజైన్ థింకింగ్ గురించి ఇందిరా మేడం కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో డిజైన్ థింకింగ్ ఈజ్ ఎ కాన్సెప్ట్. యాక్చువల్లీ ఈ డిజైన్ థింకింగ్ కాన్సెప్ట్ని కూడా మనము ఏఐ అండ్ డిజిటల్ లెర్నింగ్ ఈ మాడ్యూల్లో ఒక థీమ్గా ఇవ్వడం జరిగిందండి. సో అయితే ఈ డిజైన్ థింకింగ్లో ఒక 5 స్టెప్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తామంటే యాక్చువల్ వాట్ ఈజ్ డిజైన్ థింకింగ్ అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిజైన్ థింకింగ్ అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డిజైన్ థింకింగ్. సో యాక్చువల్ వాట్ ఈజ్ డిజైన్ థింకింగ్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ సింపుల్ లాజిక్ అండి. మేడం చెప్పినట్టు ఇట్ ఈస్ సింపుల్ అండ్ వెరీ క్రియేటివ్ వే టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఇది మనము 6th to 9th పిల్లలకి చాలా క్రియేటివ్నెస్ని పెంచడానికి, అంటే వాళ్ళలో ఉన్న స్కిల్స్ 6th నుండి వాళ్ళలో ఒక అంటే క్రియేటివ్నెస్ అనే పదం తెలియకుండానే వాళ్ళలో క్రియేటివ్ స్కిల్స్ని మనం ఎలా డెవలప్ చేయొచ్చు అని ఒక చిన్న ఒక థీమ్ మీద మనం డిజైన్ థింకింగ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బేస్డ్ ఆన్ ద యూజర్ నీడ్స్ మీద మనం డిజైన్ థింకింగ్ అనేది మనం డెవలప్ చేస్తామండి. సపోజ్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఎంపథైజ్ అన్నాడు. ఫస్ట్ స్టెప్ ఎంపథైజ్ అంటే ఫస్ట్ ఎంపతి అంటే ఏంటో తెలియాలి. అంటే యూజర్ నీడ్స్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఒక ప్రాజెక్ట్ కానీ, మనం డిజైన్ చేసే ప్రాజెక్ట్ కానీ, మన ప్లాన్ కానీ ఉండాలి. అంటే వేరే యూజర్ నీడ్స్ ఏంటి అంటే వాళ్ళ ఫీలింగ్స్ని కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఎంపతి. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ డిఫైన్. ఎప్పుడైతే ఆ ఎంపథెటికల్గా ఆలోచించగలిగామో దాన్ని మనము ఆ ప్రాబ్లమ్ని చాలా అక్యురేట్గా డిఫైన్ చేయగలుగుతాం. సో అంటే ఈ 5 స్టెప్స్ని ఎందుకు మనము జాగ్రత్తగా తీసుకోవడం జరిగిందంటే ప్రతి స్టెప్లో కూడా చాలా అక్యురేట్ డెసిషన్ మేకింగ్, అక్యురేట్గా మనం రిజల్ట్ తీసుకోవాలంటే అప్ టు ద బెస్ట్ సొల్యూషన్ రావాలి అంటే ఈ 5 స్టెప్స్ని మనం వాడాల్సిందే. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ ఎంపతి అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎంపతి ఈజ్ నథింగ్ బట్ ద హ్యూమన్ సెంటర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్. అండ్ ఒక హ్యూమన్ సెంటర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. అంటే హ్యూమన్ సెంటర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఎందుకు అంటున్నాము అంటే
ఎవరైతే యూజర్ నీడ్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం ఆలోచించినప్పుడు మాత్రమే మనము ఫస్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ డిఫైన్ చేసుకోవడం. ఏం డిఫైన్ చేస్తాము? ప్రాబ్లమ్ను సరైన పద్ధతిలో డిఫైన్ చేసుకోగలగాలి. ద థర్డ్ వన్ ఈజ్ ఐడియేట్. అంటే ఒక ఐడియాలజీ తీసుకోవాలి అంటే ఫస్ట్ డిఫైన్ చేసుకోగలగాలి. నెక్స్ట్ మల్టిపుల్ ఐడియాస్, ఎక్కువగా ఐడియాస్ వచ్చినప్పుడు మాత్రమే మనం దాంట్లో నుండి బెస్ట్ ఐడియాని తీసుకోవడానికి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్టయితే క్వాలిటీ కంటే కూడా క్వాంటిటీని ఎక్కువ ఆలోచిస్తాం. బికాస్ అంటే మోర్ ఐడియాస్ వచ్చినప్పుడు దాంట్లో బెస్ట్ దాన్ని మనం చూస్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ ఐడియేట్ అనేది కూడా ఒక మనం స్టెప్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే ఏంటంటే ఒక రఫ్ డ్రాఫ్ట్ లాంటిది. మనము డిఫరెంట్ ఐడియాలజీ అంటే డిఫరెంట్ ఐడియాస్ నుండి ఒక బెస్ట్ని ఆప్షన్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి ఒక రఫ్ డ్రాఫ్ట్ లాంటిది మనం తీసుకున్నట్టయితే దాని నుండి టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ రకంగా ఈ 5 స్టెప్స్ని మనము రిపీటెడ్గా ఒక సైక్లిక్ వేలో మార్చుతూ మనము ఈ 5 స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనం ఏదైతే బెస్ట్ ఆప్షన్ అనుకున్నామో దాన్ని మనము అప్రోచ్ అవ్వడానికి చక్కటి ఒక పద్ధతిలాగా ఉంటుంది. అంటే ఎందుకు దీన్ని డిజైన్ థింకింగ్ని తీసుకోవడం జరిగింది థీమ్గా అంటే పిల్లల్లో ముఖ్యంగా ఈ క్రియేటివ్ స్కిల్స్ని డెవలప్ చేయడం కానీ, బెస్ట్ అప్రోచ్ని ఇవ్వడం కానీ, డిఫరెంట్ ఐడియాస్ని డెవలప్ చేయడం కానీ, వీటన్నింటి కోసము ఈ డిజైన్ థింకింగ్ అనే థీమ్ని మనము దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఈ ప్రోటోటైప్ అనే దాన్ని తీసుకున్నట్టయితే మనం ఇప్పుడు 4th టైం అన్నాం. అండ్ ఒక రఫ్ డ్రాఫ్ట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్లో పిల్లల్లో మనం ఒక ట్యాబ్ అనే దాన్ని మనం ఒక డిజైన్ తీసుకున్నట్టయితే అంటే పిల్లలకి ఆ ఐడియా ఇచ్చినట్టయితే వాళ్ళు దాన్ని ఎలా స్కెచ్ చేస్తారు, వాళ్ళలో ఆ ఐడియాని ఎలా డెవలప్ చేయాలి అనే దానికి ఈ స్కెచ్ మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టెస్ట్ ద ఫీడ్బ్యాక్. చివర్లో ఏం చేస్తామండి, తీసుకున్న దాన్ని టెస్ట్ చేసుకోవడం. మనము ఏవైతే 4 స్టెప్స్ ఉన్నాయో దాన్ని ఫీడ్బ్యాక్ బేస్ తీసుకొని మనం టెస్ట్ చేస్తూ పోతాం. ఇకపోతే ఈ సైకిల్ ఏంటి అంటే ఏదైతే తీసుకుంటామో దాన్ని డిఫైన్ చేసుకోవాలి, దెన్ ఎంపతి నుండి డిఫైన్ చేస్తాము, దాని నుండి టెస్ట్ చేస్తాము, నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఈ రకంగా మనము డిజైన్ థింకింగ్ అనే కాన్సెప్ట్ని మన AI అండ్ డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్లో పెట్టడం జరిగిందండి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఇందిరా మేడం. అంటే ఇక్కడ మనం డిజైన్ థింకింగ్ గురించి చూస్తే ఎంపతి చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏదైతే సమాజంలో చూస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఫస్ట్ ఎంపతైజ్ చేయాలి. అంటే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎంత బాధపడుతున్నారు, దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకోవడం, దానికి ఒక నెక్స్ట్ స్టెప్ వినూత్నమైన సొల్యూషన్ ఆలోచించడం. సో ఇది ఓవరాల్ డిజైన్ థింకింగ్. దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం. సో వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనకి ప్రవేశపెట్టడం జరిగింది డిజైన్ థింకింగ్ అనేది. దీనివల్ల పిల్లలు ఏంటి వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ మీద అవగాహన వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకి డిజిటల్ సిటిజన్షిప్ గురించి మనం చెప్పుకుంటే అందరూ మనకి డిజిటల్ సిటిజన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం కోడింగ్ నేర్చుకున్నాము, AI గురించి నేర్చుకుంటున్నాము, డేటా సైన్స్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటున్నాము, డిజైన్ థింకింగ్ చేస్తాం. అసలు డిజిటల్ టూల్స్ని ఏ విధంగా వాడాలి, ఎంత రెస్పాన్సిబుల్గా వాడాలి, హౌ ఎఫిషియెంట్లీ యూ హ్యావ్ టు కమ్యూనికేట్, దీని గురించి లాస్ట్గా చర్చించడం జరిగింది. సో మనం చూస్తే ఇక్కడ క్లాస్ వైజ్ చూస్తే డిజైన్ థింకింగ్ డిజిటల్ సిటిజన్షిప్లో 6th క్లాస్లో 7th క్లాస్లో 8th క్లాస్లో 9th క్లాస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మీ స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది మీకు అన్నీ. అంటే రియల్ టు రియల్ సిచ్యువేషన్స్, అసలు డిజిటల్ సిటిజన్షిప్లో ఏ విధంగా అంటే పబ్లిక్ వైఫై వాడొచ్చా వాడకూడదా, అయితే లాగిన్ అవ్వకుండా ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి, దెన్ సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసేటప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఏది పడితే అది పోస్ట్ చేయకుండా ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. నెక్స్ట్ ఆన్లైన్ సేఫ్టీ, డిజిటల్ సేఫ్టీ ఏ విధంగా ఉండాలి, అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంటే మనం పాస్వర్డ్స్ పెట్టినప్పుడు 2-way అథెంటికేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎప్పుడు తరచూ మారుస్తూ ఎలా ఉండాలి. సో దిస్ ఈజ్ ఆన్లైన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీకి సంబంధించి. నెక్స్ట్ ఇది కాకుండా 9 ఎలిమెంట్స్ ఆఫ్ డిజిటల్ సిటిజన్షిప్, వీటి గురించి చెప్తే ప్రొటెక్టింగ్ సెల్ఫ్ అండ్ అదర్స్, అంటే దీంట్లోనే మనం ఇది హౌ టు హ్యావ్ గుడ్ పాస్వర్డ్స్ అనేది, తర్వాత ఎడ్యుకేటింగ్ సెల్ఫ్ అండ్ అదర్స్, అంటే మనం ఎంత జాగ్రత్తగా మర్యాదపూర్వకంగా డిజిటల్ మీడియంలో ఉండాలి, అలాగే అందరితోని ఏ విధంగా ప్రవర్తించాలి, ఈ సైబర్ బుల్లింగ్ అంటాం, ఇవన్నీ జాగ్రత్తగా లేకుండా ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ రెస్పెక్ట్ ఫర్ అదర్స్ ఎలా ఉండాలి. సో ఇది లాస్ట్కి మనం ఫైనల్గా డిజిటల్ సిటిజన్షిప్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం చెప్పుకోవాల్సిన థింక్ అంటే
T stands for ట్రూ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, మనం ఏదైనా పాస్ చేసేటప్పుడు అది ఫార్వర్డ్ చేసేటప్పుడు అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదా ఒకసారి వ్యాలిడేట్ చేసుకోవడం. H హానెస్టీ ఇన్ పోస్టింగ్, అంటే ఏది మనం పోస్ట్ చేస్తున్నామో దాంతో చాలా జాగ్రత్తగా, అంటే ఒక సిన్సియర్, ఒక ట్రూత్ని మనం పోస్ట్ చేసేటట్టుగా ఉండాలి. అండ్ ఇన్స్పైరింగ్, అంటే మనం ఒక పోస్ట్ తయారు చేస్తాం, ఒక ఫార్వర్డ్ ఒక మెసేజ్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇన్స్పైరింగ్, ఇంటెలెక్చువల్ ఇన్ థింకింగ్, అంటే అవతల వాళ్ళకి ఇంటెలెక్చువల్గా మనం ఆలోచిస్తున్నాం అని తెలియాలి, ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ పంపించేటట్టు ఉండాలి. సో నెక్స్ట్ N, ఓన్లీ నెసరీ థింగ్స్ టు బి ఫార్వర్డెడ్. డిజిటల్ ఫుట్ ప్రింట్ చాలా ఇంపార్టెంట్, దానికి సంబంధించిన ఒక లెసన్ కూడా ఉంది. ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ మనం ఏదో పోస్ట్ చేస్తే తర్వాత వాడికి ఇంటర్వ్యూలో ఎంత ప్రాబ్లం అయింది నెక్స్ట్ అనేది ఇక్కడ నెససరీ, ఓన్లీ నెసరీ అండ్ హానెస్ట్ పోస్టింగ్ షుడ్ టు బి డన్ అండ్ ఇన్స్పైరింగ్ పోస్టింగ్స్ టు బి డన్. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఏది పడితే అది పోస్ట్ చేస్తే తర్వాత భవిష్యత్తులో ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ తర్వాత మనం ఎంత ఇబ్బంది ఎదుర్కొంటాము అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కైండ్నెస్ అండ్ ఎంపతి. K స్టాండ్స్ ఫర్ కైండ్నెస్ అండ్ ఎంపతి, అంటే మనం ఒక బుల్లింగ్ చేయకుండా, స్టాకింగ్ చేయకుండా, అవతల వాళ్ళకి మర్యాదపూర్వకంగా ఉండి ఒక ఎంపతి వేలో మన పోస్టులు కానీ ఉండేటట్టు, అలాగే మనం పబ్లిక్ 5 వాడుకునేటప్పుడు, రీల్స్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద 5 కాన్సెప్ట్స్. ఫస్ట్ మనం కోడింగ్ గురించి చెప్పుకున్నాం, తర్వాత డేటా సైన్స్ కాన్సెప్ట్స్ గురించి చెప్పుకున్నాం, తర్వాత AI గురించి చెప్పుకున్నాం, వెరీ ఇంపార్టెంట్లీ డిజైన్ థింకింగ్ గురించి చెప్పుకున్నాం, తర్వాత ఇవన్నిటికీ అనుసంధానిస్తూ డిజిటల్ సిటిజన్షిప్, అంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో, ఈ డిజిటల్ మాధ్యమంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అనే విషయాలు నేర్చుకున్నాం. దీనికి సంబంధించి టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఆల్ లెవెల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. స్కూల్స్కి బుక్స్ కూడా వెళ్ళాయి, ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. మాకు వాళ్ళు కోడింగ్లో మేము చేసినవి, మేము డిజైన్ థింకింగ్ చేసినవి అని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్కి కూడా మేము ఒక డ్రైవ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆ డ్రైవ్ లింక్లో అప్లోడ్ చేస్తే దీనికి సంబంధించిన ఒక ఫెస్ట్ కూడా చేయాలని ఒక ప్లానింగ్లో ఉన్నాము. సో ఐ విష్ ఆల్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ a very best in your learning for a book on digital learning. Thank you.